బేబీ పింక్ రోజెస్ అంటే అదో అభిమానం. చిన్నప్పుడే పరిచయమైన గులాబీలు ఏమైనా ఉన్నాయంటే అది బేబీ పింక్ రోజే. ఆ పూలలోని అందం, సువాసన అంటే చాలా ఇష్టం. అది విచ్చుకున్నాక గులాబీ పూల సువాసన అంటే ఇంకా ఇష్టం. నా చిన్నతనాన ముదినేపల్లి కాలువగట్టున భాస్కర్ మా అమ్మగారు ఉన్నారు. ఆవిడ ఇంటిలో ఈ గులాబీ మొక్క ఉంది. ఆవిడ పిలిచి మరీ ఈ గులాబీ పూలను కోసి ఇచ్చేవారు. ఈ గులాబీ పొద చాలా పెద్దగా ఉంది. రోజు 2, 3, 4 అలా పూలు పూసేవి. మొగ్గలు కూడా చాలా ఉండేవి. ఆవిడ ఆ పువ్వు ఇవ్వగానే చాలా అపురూపంగా, అద్భుతమైన వస్తువు ఏదో ఇచ్చినంత సంబరంగా ఉండేది. ఆ పూలను జడలో పెట్టుకుని చాలా మురిసిపోయేవాళ్ళం. మా మిగిలిన స్నేహితులు కూడా చాలా ఇష్టంగా చూసేవారు ఆ పువ్వును. ఆ రోజులలో గులాబీ మొక్కలు అరుదుగా ఉండేవి. ఎక్కడ చూసినా గుర్తు కూడా లేదు. ఎంతసేపు ఉన్నా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, తాటి చెట్లు, వేప చెట్లు, చింతకాయ చెట్లు, మామిడి చెట్లు ఇలా చూసామే కానీ పూల మొక్కలు చాలా తక్కువ చూసాం. ఇక చెరువులలో తామర పూలు, కలువ పూలు చూసాం. కోసి ఆడుకున్నాం వాటితో. అందుకే ఆ బేబీ పింక్ గులాబీ పువ్వు మొక్క, ఆ గులాబీ పువ్వు అంత ఎక్కువ జ్ఞాపకాల్లో మిగిలిపోయింది. చాలా చిన్నతనానే ఆ పువ్వు అందం, సువాసన నా మదిలో గుర్తుండిపోయింది. పిల్లలు మీకు కొన్ని జ్ఞాపకాలు చిన్నతనాన్ని ఏర్పడతాయి. అవి చాలా ఇష్టంగా ఉంటాయి, మధురంగా కూడా ఉంటాయి. అవి ఎప్పటికీ ఆ మధుర జ్ఞాపకాలు అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదూ. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.